రకరకాలైనటువంటి స్థాయిల్లో, హోదాల్లో వ్యక్తుల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటటువంటి హోదాల్లో ఉండే వ్యక్తులు నెగెటివ్ ఎనర్జీస్‌తో ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గరికి బలహీనమైనటువంటి వ్యక్తులొచ్చినప్పుడు వాళ్ళని మ్యానిప్యులేట్ జేస్తారు. అర్థమవుతుంది. ఇది సిద్ధాంతం ఇది. న్యాయం అన్నమాట. నియమం ఇది. అందుకే ఇప్పుడు మనం ఒకళ్ళని అందుకే సార్ క్రియాయోగ ఏం గురువుగారు జెప్తుందంటే అందుకే క్రియాయోగ ఏం జెప్తుందంటే, నువ్వు ఏ క్షణం గూడా ఎప్పటికీ బలహీనపడొద్దు. బలహీనం అవ్వొద్దు. అర్థమవుతుందమ్మా. ఎప్పటికి హ్మ్. గూడా నెగెటివ్ ఎనర్జీ గాకుండా ఎనర్జీస్‌ని మనం క్రియాయోగంతో జేయొచ్చు. కానీ బలహీనం గాకుండా మన క్రియాయోగంలో ఏ సొల్యూషన్ లేదు. అది మన అర్థమవుతుందండి. మనసు వెంటే బలహీనపడితే క్రియాయోగంలో కూడా ఏం లేదంటారు. నువ్వు బలహీనం ఎనర్జీస్ నువ్వు చేసుకుంటున్నప్పుడు క్రియాయోగంలో గూడా ఏ విధమైనటువంటి ప్రక్రియ ఉండదు.